ఒకప్పుడు వియత్నాం అంటే సోమాలియా లాగా లేకపోతే నైజీరియా లాంటిది. కానీ ఇప్పుడు వియత్నాం ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్ కింద మారింది. చైనా నుండి యువతలకు వస్తున్నటువంటి యూరప్ కంపెనీలు భారతదేశం కంటే ఫస్ట్ ప్రయారిటీ వియత్నాంకి ఇస్తున్నాయి. ఒకప్పుడు కమ్యూనిస్ట్ దేశంలో ఇప్పుడు పెట్టుబడిదారులు విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే చీఫ్ లేబర్ అక్కడ దొరుకుతారు కాబట్టి. అక్కడికే ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద 2022 తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లెక్కల్లో చూస్తే హబ్ కిందన వియత్నాం టాప్ 3లో ఉందన్నమాట. విషయం ఏంటంటే చైనాలో వచ్చేటప్పటికి గంటకి $8 జీతం ఇవ్వాలి. వేతనం, జీతం అంటే నెలకి ఇచ్చేటటువంటిది మనకి. వేతనం అంటే ఏ రోజుకు ఆ రోజు కూలి లేదా శారీరక శ్రమ చేసే కార్మికుడికి ఇచ్చేదాన్ని వేతనం అంటారు. మానసిక శ్రమ చేసేటటువంటి ఉద్యోగికి ఇచ్చే జీతాన్ని, ఉద్యోగికి ఇచ్చే అమౌంట్ని జీతం అంటారు. ఇప్పుడు చైనా ఒక కార్మికుడికి గంటకి $8 ఇస్తుంది. వియత్నాంలో కేవలం $2.3 మాత్రమే. అదే సందర్భంలో మలేషియా ఇంకా అంతకంటే తక్కువ ఉంది, $2.1. థాయిలాండ్ $1.9 గంటకి. భారతదేశంలో $1.1. మన దగ్గరికి ఎందుకు అంటే చైనా అడ్డుపడుతుంది, అమెరికా యూరోప్ దేశాలు కావాలని భవిష్యత్తులో భారత్ ఎక్కడ ఎదుగుతుందని అడ్డుపడుతుంటాయి. థాయిలాండ్కి ఎందుకు వెళ్ళారంటే అక్కడ గొడవలు ఉన్నాయి, ప్లస్ ఎక్కువ మ్యాన్ పవర్ దొరకదు. మలేషియాలో $2.1కే దొరుకుతున్నా అక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది. వియత్నాంకి వచ్చేటప్పటికి మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, $2.3 గంటకి ఇచ్చేటటువంటి వేతనం. కాబట్టి అక్కడ చైనా కంటే అక్కడ తక్కువ అని అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్రమంగా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ లేబర్ కాస్ట్కి సంబంధించిన దాంట్లో అతి తక్కువ వ్యయంతో దొరికేటటువంటి సెంటర్గా రికార్డ్ అయింది.